వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈరోజు 21 క్వశ్చన్ చూద్దామండి. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని కాంప్లెక్స్ మెథడ్లో చేస్తారు, బట్ దాన్ని మనము ఈజీ మెథడ్లో చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏమన్నాడు జాగ్రత్తగా గమనించండి. 120 కిలోమీటర్లు రైలులోను మిగతా దూరము కారులోను ప్రయాణిస్తే 600 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటలు పడుతుంది. అదే 200 కిలోమీటర్ రైల్లోను మిగతాది కారులోను వెళితే ఇంకా 20 నిమిషాలు ఎక్కువ పట్టేది రైలు కారు వేగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. రైట్. సో ఈ కాన్సెప్ట్ని ఎక్కడ వాడాము సార్ అంటే మనము బోట్ అండ్ స్ట్రీమ్స్లో వాడాము. పడవలు మరియు ప్రవాహాలలో ఈ కాన్సెప్ట్ వాడామండి. లాస్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. ఓకే. సో ఇక్కడ కూడా మీకు క్లారిటీగా చెప్తాను, అర్థం కాకపోతే అక్కడ చూడండి. సో ఇక్కడ రైలు ఇచ్చాడు, కార్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు. ఓకే. సో రైలు ఎంతనట 120 కిలోమీటర్లు పోతాడట. మొత్తం 600 అంటే 120 పోతే ఇంకెంత ఉంటుంది 480. సో ఇలా పోవడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందట 8 అవర్స్ పట్టిందట. అదే రైలు 200 కిలోమీటర్లు, కారులో సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 600 - 200 అంటే 400 కిలోమీటర్స్ పోవడానికి అతనుకు 20 మినిట్స్ ఎక్కువ పట్టిందట. అంటే 20 మినిట్స్ ఎక్కువ అంటే 1/4 కదా, అంతేనా? 1/3 సారీ, 20 మినిట్స్ ఎక్కువ అంటే 1/3. సో 8 1/3 అవుతుంది. అప్పుడు ఎక్కువ పట్టిందంటే 8 + 1/3 8 1/3. సో అప్పుడు ఏమవుతుంది 25/3 అవుతుంది. సో అప్పుడు ఏమన్నాడు మనల్ని, వాటి వేగాల నిష్పత్తి కనుక్కోమన్నాడు. వేగాల నిష్పత్తి కనుక్కుందాం. చూడండి. సో ఆర్ ఇక్కడ కారు. రైలు కనుక్కోవాలనుకుంటే చూడండి అమ్మా, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద రైలు క్లోజ్ చేయాలి. కారు కనుక్కోవాలనుకుంటే కారు క్లోజ్ చేయాలి. బట్ వీటికంటే ముందు మనం స్టెప్ 1 ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ దీస్ డిఫరెన్సెస్. 120 × 400 120 × 400 ఏంటంటే 48,000. అలాగే 200 × 480 ఎంత అండి 96,000. సో ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది 96,000 - 4,800 48,000. ఓకే. ఈ 48,000 ఈజ్ కామన్ ఫర్ ఆల్ రైల్ అండ్ కార్. సో దీని డినామినేటర్లో 48,000 కదా రాసేది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను రైలు ఫైండ్ అవుట్ చేస్తున్నా కాబట్టి ఇది క్లోజ్ చేయండి. రిమైనింగ్ ఏముంటుంది, ఇది ఉంటాయి, ఇవి పార్ట్స్ ఉంటాయి. సో సేమ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది 480 × 25/3 480 × 25/3. సో అప్పుడు 160 × 25 160 × 25 ఎంత అవుతుందండి 4,000 అంతే కదా. సో 480/3 అంటే 160 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 4,000 - 400 × 8 ఎంత 3,200. సో టోటల్ ఎంత వస్తుంది మనకు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టోటల్ ఎంత వస్తుంది, డిఫరెన్స్ ఎంత 8,000 / 48,000. అప్పుడు ఎంత వస్తుంది 1/60. సో అప్పుడు రైల్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 60 kmph. రైల్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 60 kmph. సో ఇది ఓకే అండి. సో నెక్స్ట్ మనము కార్ది కనుక్కుందాం. సో కార్ది ఎలా కనుక్కుంటాం, సేమ్. ఒకవేళ కారు కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేయాలి, కారు కనుక్కోవాలంటే కార్ను ఈ రెండింటిని క్లోజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఇది ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ. ఓకే. సో అప్పుడు 25 × సో 140 అంటే 120 × 25/3 అంటే 40 × 25 ఎంత వస్తుంది మనకు 1000 వస్తుంది. సో ఈ 1000 ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ 800 × 200 × 8 200 × 8 ఎంత అండి 1,600. సో అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది 600/48,000 600/48,000. సో అప్పుడు 0 0 క్యాన్సల్. సో అప్పుడు ఎంత వస్తుంది C = 80 kmph. C = 80 kmph.
మన క్వశ్చన్లో ఏమంటున్నాడు అతను, క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది అది ఇంపార్టెంట్. ఓకే, సో క్వశ్చన్లో ఏమంటున్నాడు మనల్ని, క్వశ్చన్లో వాటి రేషియో కనుక్కోమంటున్నాడు, అంతే కదా. క్వశ్చన్లో వాటి రేషియో కనుక్కోమంటున్నాడు కాబట్టి రేషియో కనుక్కుందాం. చూడండి, సో రైలు కార్ స్పీడ్ రేషియో ఎంత, రైలు ఎంత 60, కార్ ఎంత 80. సో క్యాన్సిల్ చేస్తే 23/24. సో రేషియో ఏమవుతుంది 3:4. రేషియో ఎంత అవుతుందండి 3:4. రైట్. సో మీకోసం ఇది చాలా స్లోగా చెప్పాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఈ మెథడ్ అనేది చాలా రిలయబుల్ మెథడ్. మీకు ఇంత స్లో చెప్పాయి కాబట్టి టైం పట్టింది. ఓకే, ఫాస్ట్గా చెప్పింది అనుకోండి జస్ట్ 2 minutes 1 minute అయిపోతుంది అది. ఓకే, రైట్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత చూడండి మనం. సో ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఎంత ఇచ్చాడు మనకు, ఆన్సర్ ఎంత ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, సి 3:4 ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, బి కంటే ఏ రెట్టింపు, సి కంటే బి 2 రెట్లు వేగాలతో వెళ్తారు. సికి 54 నిమిషాలు పట్టే దూరము బికి వెళ్ళడానికి పట్టే కాలము ఎంత అన్నాడు. ఇక్కడంట సో స్పీడ్ ఇచ్చాడు. రైట్, స్పీడ్ ఎలా ఇచ్చాడు, A:B ఎంత ఇచ్చాడు, ఏ అంట బి కంటే రెట్టింపు అంట, నెక్స్ట్ బి అంట సి కంటే 3 రెట్లు రెట్టింపట. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇటు క్యారిఫైర్ అవుతుంది ×1 అవుతుంది, ఇటు క్యారిఫైర్ అవుతుంది కాబట్టి ×1 అవుతుంది. సో 3 × 3 అవుతుంది. సో 6:3:1. ఇదేంటి వాళ్ళ స్పీడ్. బట్ టైం ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో మనకు టైం ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎలా తీసుకుంటాం మనము, టైం ఈక్వల్స్ టు 1/6, 1/3, 1/1. సో 6,3 ఎల్సిఎం ఎంత వస్తుంది, 6 వస్తుంది. అంటే 1:3/6/3 అంటే 2. సో 6/1 అంటే 6. సో టైం రేషియో ఎంత అప్పుడు 1:2:6. సో అప్పుడు మనకు దీన్ని ఇచ్చాడు, సికి ఎంత టైం పడుతుందట 54 minutes పడుతుందట. సో 9 × 6 is 54. ఇప్పుడు బీకి ఎంత పడుతున్నాడు, సేమ్ డిస్టెన్స్ కన్నాడు, 2 × 9 18. ఎంత పడుతుంది 18 minutes పడుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 5 kmph 5.5 kmph వేగాలతో ఇద్దరు ఒకే స్థలం నుండి ఒకే దిశలో నడుస్తూ బయలుదేరారు. వారి మధ్య దూరము 8.5 km ఉండడానికి ఎంత కాలం కావాలి అన్నాడు. వాటి మధ్య 8.5 km ఉండడానికి వారికి ఎంత డిస్టెన్స్ కావాలి అంటున్నాడు. సో ఒకే దిశలో అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామండి, ఒకే దిశ అంటే విల్ టేక్ మైనస్, ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నప్పుడు విల్ టేక్ ప్లస్. సో వి నో ది సింపుల్ ఫార్ములా ఆఫ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ కనుక్కోం, డిస్టెన్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 8.5 km ఇచ్చాడు. నెక్స్ట్ సో ఒకే దిశలో ఉన్నాడు కాబట్టి 5.5 - 5 ఇంటూ టైం. సో అప్పుడు టీ ఈక్వల్స్ టు 8.5 సో 5.5 - 5 ఎంత అండి 0.5. 8.5 / 0.5 ఎంత అండి, ఎంత వస్తుంది 17. 17 5 85 కాబట్టి ఆన్సర్ ఎంత 17 hours. సో ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తాకారంలో ఉన్న క్షేత్రం చుట్టూ ఏ ఒక గంటకు ఒక పరిభ్రమణ చేస్తాడు. అంటే స్పీడ్ ఎంత 1 kmph. బి ఒక గంటకు 6 పరిభ్రమణాలు చేసిన వేగాలు ఒకే చోటు నుంచి, అంటే బి ఎంతనట ఒక గంటకు 6 పరిభ్రమణాలు చేస్తారట. అయితే వీళ్ళు ఒకే చోట నుంచి 7:30 AM బయలుదేరారు. వారి మొట్టమొదటగా ఒకరినొకరు కలుసుకునే సమయము ఎంత అని అంటున్నారు. సో ఒక వృత్తాకార క్షేత్రంలో వీళ్ళిద్దరూ 7:30కి బయలుదేరారట. అయితే ఒక అతనేమో 1 kmph ఇంకొక అతను 6 kmph ఇద్దరు బయలుదేరారు. సారీ, సో సేమ్ డైరెక్షన్, ఇది ఆపోజిట్ డైరెక్షన్ కాదు, సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్లో వాళ్ళిద్దరు ఏం చేశారట, ఒకే డైరెక్షన్లో ఇతరేమో 6 kmph, ఇతనేమో 6 kmph, ఇతడేమో 1 kmph. అప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అంటే చూడండి ఈ స్పీడ్ డిఫరెన్స్ ఎంత ఉంది 6 - 1. 6 - 5 అంటే 1 అంటే 5 kmph అంతే కదా.
సో అప్పుడు పర్ అవర్కి ఎంత చేస్తారు వాళ్ళు, పర్ అవర్కి ఎన్ని భ్రమణాలు చేస్తారు, 5 చేస్తారు. ఒక అవర్కి ఎన్ని ఉంటాయండి, 60 మినిట్స్ ఉంటాయి. అంటే ఎన్ని చేస్తారు అంటే ఎంత టైం పడుతుంది వాటికి, 5 భ్రమణాలకు 12 మినిట్స్ పడుతుంది, అంతే కదా. అప్పుడు 7:30 + 12 ఎంత అవుతుంది, 7:42 AM. 7:42 AM ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 4 kmph ఏ నడక ప్రారంభించిన 4 గంటల తర్వాత బి అతని వెంబడి 10 kmph వేగంతో సైకిల్ మీద వెళ్ళాడు. బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ నుండి బి కలుస్తాడు అంటున్నాడు. ఇక్కడనంట ఏ ఏం చేస్తున్నాడట, ఖాళీ నడక మీద నడుస్తున్నాడట. ఎంత స్పీడు, 4 kmph. అయితే ఇతను బయలుదేరిన 4 గంటల తర్వాత ఆఫ్టర్ 4 అవర్స్ బి స్టార్ట్ అయ్యాడట సేమ్ డైరెక్షన్లో. ఎంత స్పీడు, ఇతను సైకిల్ మీద వెళ్తున్నాడట. ఓకే, సో సైకిల్ మీద వెళ్తున్నాడట, స్పీడ్ ఎంతనట, 10 kmph అంట, రైట్. అప్పుడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏను బి కలుస్తాడు అంటున్నాడు. బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏను బి కలుస్తాడు అంటున్నాడు, రైట్. ఇక్కడ సో రిలేటివ్ స్పీడ్ అనేది ఎలా ఉందండి, రిలేటివ్ స్పీడ్ అనేది అంటే ఒకే డైరెక్షన్ కాబట్టి ఎలా తీసుకుంటాము, మైనస్ తీసుకుంటాము. ఒకే డైరెక్షన్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. దీన్ని 2 రకాలుగా చేస్తారు. మన యూనివర్సల్ ఫామ్లో ఒకటి యూజ్ చేద్దాము. సో ఎక్స్ మెథడ్ అంటే మనకి మామూలు నార్మల్ మెథడ్ ఎలా చేస్తారో చూద్దాం. సో డి ఈక్వల్స్ టు యూనివర్సల్ ఫార్ములా అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, S1 × S1 - S2 ఇంటూ టైం, అంటే టైం డిఫరెన్స్ అన్నట్టు. సో ఇక్కడ ఎంత ఇచ్చారు, 4 × 10/10 - 4 అంటే ఎంత, 6 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. 2 రెంట్ల 2 మూడుల. సో అప్పుడు ఎంత అవుతుంది, 80/3. ఓకే, 80/3 నథింగ్ బట్ 26/2/3. 26/2/3ని ఎలా రాయొచ్చు మనము, 26.7 రాయొచ్చు కిలోమీటర్స్. ఓకే, సో ఇది ఒక మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ మెథడ్ ఏంటి, x/4 మైనస్ డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి x/10 ఈక్వల్స్ టు ఆ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. అప్పుడు x కామన్ తీస్తే ఏమవుతుంది, 10 - 4/10 × 4 ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 160/6 అవుతుంది. 160/6 ఈజ్ నథింగ్ బట్ 26.7 కిలోమీటర్స్. ఓకే, ఎలా అంటే చూడండి, 80/3 అంటే సేమ్ అదే వస్తుంది. అంటే ఎక్స్ మెథడ్ చేసినా వస్తుంది, ఆ మెథడ్ చేసినా కూడా వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనది, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పోలీసు ఒక దొంగను 200 మీటర్ల దూరంలో ఉండగా చూశాడు. దొంగ పరిగెత్తడం ప్రారంభించిన వెంటనే పోలీసు అతన్ని వెంబడించాడు. దొంగ పోలీసు వరుసగా 10 kmph 11 kmph వేగాలతో పరిగెడితే 6 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం ఎంత అంటున్నాడు. 6 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం ఎంత అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక దొంగను ఏం చేశాడంటే పోలీసు, వీరి మధ్యలో డిస్టెన్స్ 200 ఉందట. సో పోలీసు ఇక్కడ ఉంటే దొంగ ఇక్కడ ఉన్నాడట. ఓకే, బట్ వాళ్ళ స్పీడ్ ఎలా ఉన్నాయట అంటే, సో దొంగదేమో 11 ఉందట, సో దొంగదేమో 10 ఉందట, పోలీసుదేమో 11 ఉందట. ఓకే, అప్పుడు 6 నిమిషాల తర్వాత వాటి మధ్యలో దూరం ఎంత అంటున్నాడు. అంటే ఈ రిలేటివ్ స్పీడ్తోని వాళ్ళు 6 నిమిషాలు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారో కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి, సో డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఒకటే డైరెక్షన్ కాబట్టి 11 - 10 ఇంటూ టైం 6 అన్నారు కదా, అంతేనా. 6 మినిట్స్ ఇచ్చాడు ఇక్కడ, రైట్. సో ఇదెంత, 1 kmph. 1 kmph అంటే 1000 meters/h అంటే 60 minutes ఇంటూ 6. సో ఈ 6 క్యాన్సల్, 0 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది మనకు 100 meters. అంటే వాళ్ళు 6 minutesలో 100 metersని కవర్ చేస్తారు. బట్ ఇనిషియల్గా ఎంత ఉందండి, 200 ఉంది. బట్ 6 నిమిషాల తర్వాత వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది, 200 - 100 అంటే 100 meters అవుతుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్
2:30 PM ఒక దొంగ ఒక కారును దొంగలించి 60 kmph వేగంతో నడపసాగాడు. 3 PMకు దొంగతనం గుర్తించిన యజమాని 75 km/hతో ఇంకో కారులో వెంటబడ్డాడు. దొంగను ఏ సమయంలో దాటుతాడు అంటున్నాడు. ఒక దొంగ ఏం చేశాడట, ఒక కారును దొంగలించాడట. ఒక దొంగ 2:30 PMకు ఒక కారును దొంగలించి రైట్. సో ఒక కారును దొంగలించి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఏమైంది, వాని స్పీడ్ ఎంతనట అంటే 60 kmph అంట. ఓకే, అయితే వాడిని ఏం చేశాడంట యజమాని 3 o'clock దొంగతనాన్ని గుర్తించిన యజమాని సో అదే డైరెక్షన్లో 75 kmph బయలుదేరాడట. అప్పుడు ఏమంటున్నాడు, వాణ్ణి ఆ యజమాని ఎప్పుడు పట్టుకుంటారో అంటున్నాడు. ఫర్ సపోజ్ చూడండి, వీడి దొంగ 75 kmph ఉంటే యజమాని 60 kmph ఉంటే యజమాని ఎప్పుడు ఆ దొంగను పట్టుకోలేడు. ఎందుకంటే దొంగ స్పీడు యజమాని స్పీడ్ కంటే ఎక్కువ ఉంది. సో ఇలాంటి కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. బట్ ఇక్కడ దొంగ స్పీడ్ తక్కువ ఉంది, యజమాని స్పీడ్ ఎక్కువ ఉంది. సో ఈ దొంగ ఇక్కడ ఎంత అండి, 2:30కి బయలుదేరితే యజమాని ఎప్పుడు చూశారు, 30 minutes తర్వాత చూశాడు. అంటే వీని స్పీడు 60 kmph అంటే వీడి డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తాడు, 60 × 30 minutes అంటే 1/2 కదా. అంటే ఎంత కవర్ చేస్తాడు, 30 kilometers దాటిన తర్వాత యజమాని అతన్ని అబ్జర్వ్ చేస్తాడు. అంటే 30 kilometers దాటిన తర్వాతనే అబ్జర్వ్ చేస్తాడు. సో అప్పుడు వీళ్ళ స్పీడ్లు రిలేటివ్ అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత ఉంది, 75 - 60 × టైం. మనం టైమింగ్ అనుకోవాలి. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. సో 75 - 60 అంటే 15 × t. అప్పుడు t ఎంత అవుతుంది మనకు, 2 hours. 15 2s కదా, 2 hours. అంటే 2 hours తర్వాత అతను ఆ దొంగను పట్టుకుంటాడు. బట్ వాళ్ళు ఎప్పుడు 3 PM స్టార్ట్ అయింది అతను. అంటే 3 PM + 5, సో 2 hours. 3 PM + 2 hours ఎంత అండి, 5 PM. సో ఆ యజమాని ఆ దొంగని ఎప్పుడు పట్టుకుంటాడు, 5 PMకు పట్టుకుంటాడు. సో ఆన్సర్ ఏంటో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 నిమిషాల 30 సెకండ్ల వ్యవధి, 10 సెకండ్ల వ్యవధి కాదు, 10 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలో ఒకే చోట నుంచి 2 తుపాకీ గుండ్లు పేలాయి. ఆ ప్రదేశాన్ని సమీపిస్తున్న రైళ్లలో ఉన్న ఒకనికి మొదటి గుండు శబ్దము 10 నిమిషాలకు రెండవ గుండు పేలిన శబ్దం వినిపించింది. సో అప్పుడు రైలు వేగం కనుక్కోమంటున్నాడు. ధ్వని వేగం ఎంత ఇస్తాడు, 330 m/s ఇచ్చాడు. 330 m/s. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. కొంచెం మనం వీటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని ఎలా చేస్తాం చూడండి. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్. సో ఎంత డిఫరెన్స్ ఉంది, 30 seconds. 30 seconds ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 10 minutes. 30 ఎలా వచ్చిందంటే చూడండి, 10 minutes 30 seconds - 10. సో అంటే రిలేటివ్ స్పీడ్ కదా, అప్పుడు ఏమవుతుంది 30. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది మనకు, స్పీడు ఇక్కడ ట్రైన్ వస్తుంది, ఇక్కడ మనకు సౌండ్ స్పీడ్ వస్తుంది. సో స్పీడ్ రేషియో ఏమవుతుందండి, స్పీడ్ రేషియో 10 minutes ఈజ్ టు 30 seconds. సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60 అవుతుంది, అంటే 2 అవుతుంది. అంటే 20:21. సో నెక్స్ట్ అతను ఏమన్నాడు, సో అప్పుడు టైం ఎంత అవుతుంది, టైము 1:20. సో మనకు సౌండ్ స్పీడ్ ఇచ్చాడు, సౌండ్ స్పీడ్ క్వశ్చన్లో ఇచ్చాడు ఎంత, 330 m/s. అంతే కదా. అంటే ఇది ఎంత అవుతుంది, 16.5 seconds. సో 16.5 seconds. ఇది ఎంత అవుతుంది, 1 × 16.5 అంటే 16.5 seconds. సో ట్రైను 16.5 m/s. 16.5 m/s. సో ట్రైన్ స్పీడ్ ఎంత ఉందండి, ట్రైన్ స్పీడ్ ఎంత, 16.5 m/s. బట్ మనము దీన్ని km/h కన్వర్ట్ చేయాలి కాబట్టి 18/5 రాస్తాము. సో 18/5 అంటే
ఇదేమవుతుంది 3.3 ఇంటూ 18. 3.3 ఇంటూ 18 ఈజ్ నథింగ్ బట్ 59.4 kmph. సో ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 59.4 kmph, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు సైకిలు ప్రయాణికులు ఒకే చోట నుంచి ఒకడు 18 kmphతో ఉత్తరానికి, రెండో వాడు 20 kmphతో దక్షిణానికి వ్యతిరేక దిశలో బయలుదేరారు. వారి మధ్య దూరం 47.5 కిలోమీటర్స్ ఉండడానికి పట్టే సమయము ఎంత అంటున్నాడు. ఇద్దరు ఏం చేశారట, వ్యతిరేక దిశలో బయలుదేరారట. ఒకడేమో నార్త్కు బయలుదేరాడు, వన్ స్పీడ్ ఎంత ఉంది 18 kmph. ఇంకోడేమో సౌత్కు బయలుదేరాడు, వన్ స్పీడ్ ఎంత ఉంది 60 kmph. అయితే వీటి మధ్యలో డిస్టెన్స్ 47.5 ఉండాలంటే వాళ్ళు ఉండడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటున్నారు, ఎంత టైం తీసుకుంటే అంటున్నారు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో యాజ్ వి నో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత 47.5, వ్యతిరేక దిశ కాబట్టి యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 20 + 18 38 ఇంటూ టైం. ఓకే, సో టీ ఈక్వల్స్ టు 475/380. సో పాయింట్ తీసేస్తే 380. సో అప్పుడు 19, సో 19 × 38 అంటే 9 ఉంటుంది, రైట్. సో 19 5 95. సో 19 20, ఇదెంత 5 5 5 4. అప్పుడు ఏమవుతుంది 5/4. సో 5/4 ఎలా రాస్తామండి మనం, 1/4 అవర్. ఓకే, సో వాటి మధ్యలో 47.5 డిస్టెన్స్ ఉండాలంటే ఎంత వస్తుంది 1/4 అవర్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు పట్టణాలు A, Bల మధ్య దూరము 330 కిలోమీటర్స్. ఏ నుండి Bకు ఒక రైలు 8 AM-కు 60 kmph వేగంతో బయలుదేరగా 9 AM-కు B నుంచి Aకు 75 kmph వేగంతో మరో రైలు బయలుదేరింది. అప్పుడు అవి రెండు ఏ సమయంలో కలుస్తాయి అంటున్నాడు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది దేని మీద రిలేటివ్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ప్లీజ్ కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఆర్ఎస్ డ్రైవర్లో ఒక్కదాని మీద ఒకటే మోడల్ ఉంటుంది. సో ఇది స్టేషన్ ఏ, ఇది స్టేషన్ బి. ఓకే, సో నెక్స్ట్ ఇది ట్రైన్ 1, ఇది ట్రైన్ 2, రైట్. సో 8 AM ఒక ట్రైన్, వీటి మధ్య డిస్టెన్స్ ఎంతనట 330 కిలోమీటర్స్ అట. అయితే 8 AM-కు ఒక ట్రైన్ బయలుదేరిందట. ఎంతనట దాని స్పీడు 60 kmph అంట. ఓకే, అంటే 8 నుంచి Bకి బయలుదేరింది. అదే దాని తర్వాత ఒక గంట తర్వాత 9 AM-కు ఇంకో ట్రైన్ బయలుదేరింది. దాని స్పీడ్ ఎంతనట 75 kmph అంట. దాని స్పీడు 75 kmph. బట్ ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్, ఇది 8కు బయలుదేరింది, ఇదేమో 9కు బయలుదేరింది. అంటే సో ఇది అంటే ఇది బయలుదేరే టైంలానికి ఇది ఎంత కవర్ చేస్తుంది ఫస్ట్ ట్రైను, ఎంత డిఫరెన్స్ ఉంది 9 AM-కు. సో 9 AM-కి ఎంత డిఫరెన్స్ ఉంది, 1 అవర్ డిఫరెన్స్ ఉంది. అంటే 1 అవర్లో ఎంత ట్రావెల్ చేస్తుంది 60/1 అంటే 60 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అంటే ఇది ఆల్రెడీ కవర్డ్ 60 కిలోమీటర్స్. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 330లో. సో 330 - 60 అంటే ఇంకా 270 కిలోమీటర్స్, ఇంకా 270 కిలోమీటర్స్ ఉన్నాయనగా అవి ఏ టైంలో కలుస్తాయి అంటున్నాడు. ఇంకో 270 కిలోమీటర్స్ ఉన్నాయనగా అవి ఏ సమయంలో కలుస్తాయి అని క్వశ్చన్ వేశాడు. చూడండి, మనకు డిస్టెన్స్ ఎంత ఉంది, ఇంకా డిస్టెన్స్ 270 కిలోమీటర్స్ ఉంది. స్పీడు ఆపోజిట్ డైరెక్షన్ కూడా యాడ్ చేయాలి. 60 + 75 ఇంటూ మనం టైం అనుకోవాలి, అంతే కదా. సో టైం ఎంత వస్తుంది ఇప్పుడు, T ఈక్వల్స్ టు 270/135 అంటే ఎంత 2 అవర్స్. 270/135 అంటే 2 అవర్స్. అంటే అవి 9 AM-కు బయలుదేరితే 2 గంటల తర్వాత కలుస్తాయి. అప్పుడు ఎంత 11 AM. అంటే 2 గంటల తర్వాత కలుస్తాయి. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ సి 11 AM కదా. 2 గంటల తర్వాత కలుస్తాయంటే 11 AM అవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆట మైదానంలో పరుగు పందెం ట్రాక్ వృత్తాకారంలో 726 మీటర్స్ పరిధిలో ఉన్నది. దీపక్ 4.5 kmph, అతని భార్య 3.75 kmph వేగాలతో ఒకే బిందువు నుంచి వ్యతిరేక దిశ అని గుర్తుపెట్టుకోండి.
వ్యతిరేక దిశలో ఆ ట్రాక్ వెంబడిస్తే వారు మొదటిసారిగా కలవడానికి పట్టే సమయము ఎంత అంటున్నాడు. చూడండి, ఒక ట్రాక్ ఉందట, వృత్తాకార ట్రాక్ ఉందట. అయితే వాళ్ళు ఏం చేస్తారట, వ్యతిరేక దిశలో బయలుదేరుతారట. ఎన్నింటికి స్టార్ట్ అవుతారు, మొత్తం ఎంత ఉంది, 7:26 ఉంది. సో వ్యతిరేక దిశలో బయలుదేరుతారంటే, సో దీపక్ ఎంత బయలుదేరుతారట, 4.5 అట. వాళ్ళ వైఫ్ ఎంత బయలుదేరుతారా, 3.75 అట. అయితే వాళ్ళు అలా బయలుదేరడం వల్ల ఏ పాయింట్ దగ్గర ఎప్పుడు కలుసుకుంటారు అంటున్నారు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో అప్పుడు డిస్టెన్స్ ఎంత, 7:26 ఈక్వల్స్ టు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేయండి. 3.75 ప్లస్ 4.5 అంతెంత వస్తుందండి, 3.75 అంటే సో 8.25 ఇంటూ టైం అన్నాడు. సో టీ ఈక్వల్స్ టు ఏం రాస్తా అంటే 726/825 ఇంటూ 100 రాస్తాను. సార్ ఇంటూ 100 ఎందుకు రాశారంటే, సో 8.25 నేను 825 అని రాశాను కాబట్టి రాశాను. సో అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ, 25 4s 25 3s 25 3s. ఓకే, 25 3s ఎంత అండి, 75 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకొక 7 ఉంటుంది మళ్ళీ ఇది. నెక్స్ట్ టోటల్ ఎంత, 726 ఇంటూ 4 ఎంత అండి, 2904. సో అలా కాకపోతే ఇది చూడండి, 11 3s అంతేనా, 11 3s 33, 11 6s 66, రిమైన్ ఎంత, ఇంకో 6 ఉంటుంది, 11 6. అప్పుడు 3 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది, 322s. సో 322s అంటే మనకి ఎంత వస్తుంది, 88 వస్తుంది అంతే కదా, 88 బై, సో బట్ ఇప్పుడు ఇది మనకి ఎలా ఉందండి, 88 అంటే మీటర్స్ కదా. సో దీన్ని ఏం చేయాలి మనము, సో మీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలి అంతే కదా. సో మీటర్ పర్ అవర్ అంటే దానికి ఎలా రాస్తాం, మీటర్ అంటే ఇక్కడ 1000 రాస్తాము ఇంటూ ఇక్కడ 60 రాస్తాము. సో 0 0 క్యాన్సల్. సో 88 ఇంటూ 6 అంటే ఎంత వస్తుంది, 88 6 అంటే 528/100 అంటే ఎంత వస్తుంది, 5.28 minutes. సో ఆన్సర్ ఎంత అంటే 5.28 minutes, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చాడు, ఒక వృత్తాకారపు ట్రాక్ చుట్టూ ఏ, బీలు నడుస్తారు. ఒకే బిందువు నుంచి 80 AM బయలుదేరి వ్యతిరేక దిశలో గంటకు 2 భ్రమణాలతో ఏ, 3 భ్రమణాలతో బి నడిస్తే 9:30 AM అయ్యేటప్పటికి వాళ్ళు ఒకరిని ఒకరు ఎన్నిసార్లు దాటుతారు అంటున్నాడు. రైట్. సో ఒక వృత్తాకారపు ట్రాక్ చుట్టట వాళ్ళిద్దరు ఏ దశలో పోతారట, వ్యతిరేక దిశలో పోతారట. సో ఏ ఎంతనట స్పీడు 3 kmph, బి ఎంతనట స్పీడు 2 kmph. ఓకే, ఏ 2 kmph, బి 3 kmph. అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడు బయలుదేరారట, 80 AM బయలుదేరి ఎప్పుడు కలుస్తారట, 9:30 AM కలుస్తారట. ఎంత టైం పట్టింది వాళ్ళు కలవడానికి, 1.5 hour. అయితే ఈ 1.5 hourలో వాళ్ళు ఎన్నిసార్లు కలుస్తారు అంటున్నాడు. సో నంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు కలుస్తారు అంటున్నారు చూడండి. సో పర్ అవర్కి ఎన్నిసార్లు కలుస్తారు వాళ్ళు, వ్యతిరేక దిశ అంటే యాడ్ చేయాలి, 2 + 3. సో 5 km/h అంతే కదా. అంటే పర్ అవర్కు వాళ్ళు 5 times కలుస్తారు. రైట్. సో హాఫ్ అన్ అవర్లో ఎంత టైం కలుస్తారు, హాఫ్ అన్ అవర్లో అప్రాక్సిమేట్లీ 2 times కలుస్తారు. సో అప్పుడు ఎంత అవుతుంది, సో 2 times దాటిపోతారు కాబట్టి 7 times అంతే కదా, 7 times. అప్పుడు ఆప్షన్ అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలు ఏ, బి. పి, క్యూ అనే 2 కార్లు ఏ నుంచి ఒకటి, బి నుంచి ఒకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఒక గంట తర్వాత ఒకే దిశలో ప్రయాణిస్తే 6 గంటల తర్వాత కలిస్తే కారు పి వేగము ఎంత అంటున్నాడు. రైట్. సో 2 ప్రదేశాలు ఉన్నాయట, వాటి మధ్య దూరం 120 అట. ఇది ఏ, ఇది బి ఇచ్చాడు. అయితే పి మరియు క్యూ ఒకే దిశలో ప్రయాణిస్తే అవి 1 గంట తర్వాత కలుస్తాయట.
అయితే సో పీ ఇక్కడ నుంచి బయలుదేరి క్యూ ఇక్కడ నుండి బయలుదేరింది అనుకో, ఎంత టైంలో కలుస్తాయట? 6 గంటల తర్వాత కలుస్తాయట. అప్పుడు ఏమంటున్నాడు వాడు, వాటి స్పీడ్ కనుక్కోమంటున్నాడు. అయితే పీ వేగం ఎంత అంటున్నాడు. సో పీకి వేగం కనుక్కుందాం చూడండి. సేమ్ డైరెక్షన్ అంటే ఎలా రాస్తామమ్మా? పీ ప్లస్ క్యూ. సో సేమ్ డైరెక్షన్ అంటే అపోజిట్ డైరెక్షన్ అంటే పీ ప్లస్ క్యూ. స్పీడ్ కాబట్టి 120/6 ఎంత అవుతుంది? 20 kmph. నెక్స్ట్ సేమ్ డైరెక్షన్ అంటే సో మైనస్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 120/1 ఎంత? 120 kmph. సో ఇప్పుడు ఏమంటున్నాడు? పీ వాల్యూ కనుక్కోమంటున్నాడు, అంతే కదా. సో పీ వాల్యూ ఎలా కనుక్కుంటాం మనము? సో ఇది -2p = 140. సో p ఈక్వల్స్ ఎంత అవుతుంది? 70 kmph. అప్పుడు క్యూ అనుకోమన్నాడు అనుకోండి, క్యూ ఏమవుతుంది? క్యూ = 120 - 70 ఎంత అవుతుంది? 50 kmph. బట్ మనల్ని పీ అనుకోమంటున్నాడు కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 200 కిలోమీటర్ల దూరం ఉన్న 2 స్టేషన్ల నుంచి వెళ్ళి ఒకేసారి 2 రైళ్లు వ్యతిరేక దిశలో బయలుదేరాయి. ప్రయాణిస్తూ ఒక స్టేషన్ నుంచి 110 కిలోమీటర్ దూరంలో ఒకదానికొకటి దాటుకున్నాయి. సో వాటి వేగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో 200 కిలోమీటర్ల మధ్యలో డిస్టెన్స్ ఉందట. అయితే ఏం చేశాయంటే అవి ఒక స్టేషన్ నుంచి వెళ్ళి 110 కిలోమీటర్స్ దూరంలో కలుసుకున్నాయట. ఓకే, 110 కిలోమీటర్ దూరంలో కలుసుకున్నాయట. అప్పుడు ఏమంటున్నాడు? వాటి వేగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో వాటి వేగాల నిష్పత్తి అంటే సో సింపుల్ అండి. సో స్పీడ్ ఎలా కనుక్కుంటామంటే చూడండి, ఫస్ట్ ఇది ఎంత ఉండండి, అది ఎక్కడ కలుసుకున్నాయి? ఏ కిలోమీటర్లో కలుసుకున్నాయి? ఇక్కడ కలుసుకున్నాయి. నెక్స్ట్ స్పీడ్ అని రాశాను, డిస్టెన్స్. సో డిస్టెన్స్. సో అప్పుడు డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 200. 200 - 110 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 90. రైట్. సో అంటే వాటి ఎంత ఉన్నాయండి? 110:90 అనేటి వాటి డిస్టెన్సెస్. సో స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ పెరిగినట్టయితే స్పీడ్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి మనం. అప్పుడు డిస్టెన్స్ కూడా స్పీడ్ కూడా ఏ రేషియో ఉంటుంది? 110 - 90 ఉంటుంది. అప్పుడు 0 0 క్యాన్సిల్ అయితే 11:9 ఎంత అవుతుంది? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పీ, క్యూ అనే ప్రదేశాల నుంచి 2 రైళ్లు బయలుదేరి ఎదురుబొదురుగా అంటే వ్యతిరేక దిశ అన్నట్టు 50, 40 వరుస వేగాలతో ప్రయాణిస్తాయి. అవి కలుసుకునేటప్పటికీ మొదటి రైలు రెండో రైలు దానికంటే 100 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. అప్పుడు పీ, క్యూల మధ్య దూరం ఎంత అన్నాడు. చూడండి. సో పీ ఎంత? సో ఏ ఎంత స్పీడు? 50. బి ఎంత? 40. సో ఈ స్పీడ్ డిఫరెన్స్ వల్ల ఏమైందట అంటే సో పీ ఎంత దూరం ఎక్కువ బయలుదేరిందట? 100 మీటర్స్ ఎక్కువ బయలుదేరిందట. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది? 10 kmph. సో ఇది ఎన్ని అవర్స్లో కవర్ చేస్తే 100 కిలోమీటర్స్? D = S × T. సో D 100, S ఎంత? 10 × T అంటే ఎంత? 10 hours. సో ఇట్ విల్ కవర్ ఇన్ 10 hours. మన క్వశ్చన్లో ఏమంటున్నాడు? వాటి మధ్యలో డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి డిస్టెన్స్ = రిలేటివ్ స్పీడ్ అంటే 2 యాడ్ చేస్తాము. 50 + 40 × టైం ఎంత? 900 కిలోమీటర్స్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ నుంచి ముంబైకి సో 2.5 గంటలకు వదిలి 60 kmph వేగంతో ముంబై ఎక్స్ప్రెస్ 4.5 గంటలకు రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ముంబైకు అదే రోజు 80 kmph వేగంతో బయలుదేరాయి. ఢిల్లీ నుంచి ఎంత దూరంలో ఆ 2 రైళ్లు కలుసుకుంటాయి అంటున్నాడు. సో రెండు స్టేషన్స్ ఉన్నాయటమ్మా. సో ఇది ఢిల్లీ, ఇది ముంబై. ఓకే. సో ఢిల్లీ నుంచి 2:30 అంటే 14:30 అంటే సో 14:30. సో 14:30కి ఒక ట్రైన్ బయలుదేరింది. 14:30కి ఒక ట్రైను ఢిల్లీని వదిలి టువర్డ్స్ ముంబై వెళ్ళింది. దీని స్పీడ్ ఎంత? 60 kmph ఇచ్చాడు. అయితే నెక్స్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ ఏం చేసిందట? ఢిల్లీ నుంచి ముంబైకి అదే రోజు ముంబై ఎక్స్ప్రెస్ అదే నెక్స్ట్ అదే రోజు
16:30 కట ఢిల్లీ ఎక్స్ప్రెస్ అంట ఎప్పుడు బయలుదేరిందట 80 kmph బయలుదేరిందట. ఓకే, అప్పుడు ఏమంటున్నాడు, ఆ ఢిల్లీ నుంచి ఎంత దూరంలో ఆ రెండు రైళ్ళు కలుసుకుంటాయి అంటున్నాడు. ఢిల్లీ నుంచి ఎంత దూరంలో ఆ రెండు రైళ్ళు కలుసుకుంటాయి అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ కనుక్కోండి. సో టోటల్ డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాము, S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం. సో S1 ఎంత ఇచ్చాడు 80, S2 60 బై 20 ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. సో 10 ఇక్కడ 0. సో ఎంత 480 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఎంత 480 కిలోమీటర్స్. బట్ వాడు ఏమన్నాడు, అవి ఆ రెండు ఎంత ఢిల్లీ నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి అన్నాడు. ఢిల్లీ నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి అన్నాడు. సో వాటి మధ్య డిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది 480 వచ్చింది. వాటి మధ్య డిస్టెన్స్ 480 వచ్చింది. అయితే చూడండి, ఫస్ట్ ఏ ట్రైన్ బయలుదేరింది, ఫస్ట్ ఈ ట్రైన్ బయలుదేరింది. ఫస్ట్ ఎంత బయలుదేరింది 60, అంతే కదా. ఫస్ట్ ట్రైన్ బయలుదేరిన స్పీడ్ ఎంత 60 kmph. బట్ ఇది బయలుదేరిన 2 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరింది కదా. ఇది బయలుదేరిన 2 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరింది. అంటే అప్పుడు ముంబై ఎక్స్ప్రెస్ 2 అవర్స్లో ఎంత కవర్ చేస్తుంది 60 ఇంటూ 2 అంటే 120 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అయితే 120 కిలోమీటర్స్ తర్వాత ఆ రెండు కలుసుకుంటాయి. అంటే ఏమవుతుంది 480 మైనస్ 120 ఎంత 360 కిలోమీటర్స్. అంటే 360 కిలోమీటర్స్ దగ్గర అవి రెండు కలుసుకుంటాయి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, రైలు 5 AM మీరట్ వదిలి 9 AM ఢిల్లీ చేరింది. 9 AM ఢిల్లీ వదిలి 10:30 AM మరో రైలు మీరట్ చేరుకుంటుంది. ఆ రెండు రైళ్ళు ఏ సమయంలో కలుసుకుంటాయి అన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దీని మీద చాలా ఫోకస్ చేయండి టైం అండ్ డిస్టెన్స్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి, ఒక రైలు M5కి బయలుదేరిందట. 5 AM బయలుదేరి 9 AM ఢిల్లీకి చేరుకుందట మీరట్ నుంచి వెళ్ళి. సో మీరట్ టు ఢిల్లీ. నెక్స్ట్ 7 AM కట ఇంకో ట్రైను ఢిల్లీ నుంచి వెళ్ళి బయలుదేరి మీరట్కు ట్రైన్ మీరట్కి ఎప్పుడు చేరిందట, సో 10:30 AM చేరిందట. అప్పుడు ఆ రెండు కలుసుకున్న టైంని ఎంత అంటున్నాడు. అప్పుడు ఆ రెండు కలుసుకున్న టైము అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా గమనించండి అమ్మ, ఇక్కడ ఒక షార్ట్ కట్ అప్లై చేస్తున్నాను చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 4 hours. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 3.5 hours. సో టోటల్ ఎంత 7.5 hours. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 5 AM 10 AM డిఫరెన్స్ ఎంత ఉంది, 1 AM 10 AM డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 hours 30 minutes. మనం ఏమని అడుగుతున్నాడు వాడు. సో ఆ రెండు ఏ సమయంలో కలుసుకుంటాయంటే ఫస్ట్ ట్రైన్ ఎన్నింటికి స్టార్ట్ అయింది 5 AM 5+ అని చెప్పాను. తర్వాత ఇక్కడ ఈ 4 రాయండి, 4 ఇంటూ సో ఈ టైం ఎంత 5.5 అంటే 11/2 బై అంతే కదా. 5.5 అంటే 11/2 బై టోటల్ టైం ఎంత, ఇది టోటల్ టైం కాబట్టి 7.5 అంటే 15/2. సో ఈ టూ క్యాన్సల్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 44/15 అంటే ఎలా రాయొచ్చు 15 2 30 అంటే 14/15 రాయొచ్చు. అంటే 15 4 60, 14 4 56 అంటే 2 hours 56 minutes పడుతుంది అన్నట్టు. సో ఈ సాల్వ్ చేస్తే 2 hours 56 minutes వస్తుంది. సో దీనికి 5కి యాడ్ చేయండి సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 + 256 minutes, 5 + 256 minutes, 2 hours 56 minutes అంటే 756 minutes. 756 minutes అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఆన్సర్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఒక ప్రదేశాన్ని నడుస్తూ వెళ్తూ వాహనం తిరిగి రావడానికి 5 గంటల 45 నిమిషాలు తీసుకుంటాడు. రెండు వైపుల వాహనంలోనే ప్రయాణిస్తే 2 గంటలు కలిసి వచ్చేది. అతను రెండు వైపుల నడకతోనే ప్రయాణిస్తే పట్టే సమయము ఎంత అంటున్నాడు. దీనికి సింపుల్ షార్ట్ కట్ ఇస్తా చూడండి. సింపుల్ అంటే చాలా సింపుల్. చూడండి, ఇక్కడ 2 గంటలు కలిసి వచ్చింది అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. 2 గంటలు నష్టం వచ్చింది అన్నాడు అనుకోండి మైనస్ చేయాలి. ఓకే, సో 2 మనకు కలిసి వచ్చిందంటే ప్లస్ చేయాలి,
నష్టం వచ్చిందంటే మైనస్ చేయాలి. సో 545 ప్లస్ ఎన్ని గంటలు కలిసి వచ్చిందట, 2 గంటలు కలిసి వచ్చిందట. సో అప్పుడు ఏమవుతుంది, 745 minutes. ఒకవేళ ఇలా కాకుండా మన ఆన్సర్ సిఎట్, ఇలా కాకుండా అతనికి 2 గంటలు నష్టం వచ్చింది అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తామంటే 345 minutes. బట్ మన ఆన్సర్ ఏది ఇచ్చాడు, మనకు ఆన్సరు కలిసి వచ్చింది అన్నాడు కాబట్టి ఆప్షన్ సి అవుతుంది, రైట్. సో దీంతో మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో టోటల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ చేయమన్నారు కదా, సో ఐ కంప్లీటెడ్ టైమ్ అండ్ డిస్టెన్స్. సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్.